ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నో ఎలిమినేషన్లో భాగంగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరదీసింది బిగ్ బాస్. ఇక నామినేషన్స్కి ఒక నామినేషన్లు పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా నిలబెట్టి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ నామినేషన్ ప్రక్రియ తనుజ నుంచి స్టార్ట్ చేశారు. తనుజ అయితే కనుక దివ్యని నామినేషన్ చేసింది. ఇక తనుజ అయితే కనుక ఇప్పటి వరకు సహనంతో ఉన్నది, ఒక్కసారిగా కోల్పోయిందనే చెప్పాలి. ఎవరికైనా సరే ముందున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి పాపం తనుజని కెప్టెన్సీ నుంచి దివ్య తొలగించడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం పక్కన పెడితే తనుజ దివ్యని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే కనుక, దివ్య నువ్వు మనసులో అనుకుంటుంది ఒకటి, బయటకు మాట్లాడుతుంది ఇంకొకటి. నిజానికి చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించినప్పుడు నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు అంటూ ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావంటూ ఏదో నీకు నచ్చిన రీజన్స్ చెప్పావు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఇమానుయేల్ 2 టైమ్స్ అయ్యాడు, 10 వారాలు నామినేషన్స్లో లేడు, పైగా 2 వారాలు కెప్టెన్ అయ్యాడు. సో అలాంటి పర్సన్స్ని నువ్వు టార్గెట్ చేసి అలాంటి పర్సన్స్ని నువ్వు మొత్తానికి కెప్టెన్సీ రేస్ నుండి తొలగించకుండా నన్ను ఎందుకు తొలగించావు అనేది నాకైతే అర్థం కాలేదు. సో హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి నన్ను నామినేషన్లోకి వస్తున్నారు, కానీ మొత్తానికి అయితే ఇమానుయేల్ రాలేదు కదా. నువ్వు నీ గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది అంటుంటావు, మరి అదేం స్ట్రాటజీ అంటూ దివ్యని అడిగింది తనుజ. అయితే దివ్య అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను చేశాను అంటే మరి అలా చెప్పొచ్చు కదా. అంతేగాని తక్కువలోనే నీకు పర్సనల్గా తీసుకోలేదు, నేను అది తీసుకోలేదు అని చెప్తున్నావు ఎందుకు? నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, నువ్వు పర్సనల్గానే కదా తీసుకుని నన్ను నామినేషన్ చేశావు. ముఖ్యంగా నువ్వు ఎందుకు వారవలేకపోతున్నావు అంటే కనుక, లాస్ట్ బన్నీ గారు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు నీకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. అలాగే వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా నీకు పక్కకు పిలిచి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది. సో నువ్వు అది తట్టుకోలేకుండా తనుజతో బాండింగ్ అయితే బన్నీ గారికి బాగుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు. కానీ నేను అన్నయ్య అన్నయ్య అంటున్నా సరే నా బాండింగ్ ఎందుకు వాళ్ళు చూడట్లేదంటూ నువ్వు ఫీల్ అవుతున్నావు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా బాండింగ్ జెన్యూన్గా ప్యూర్గా డే 1 నుంచి కూడా స్టార్ట్ అయింది. కానీ నీ బాండింగ్ నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత మా యొక్క బాండింగ్ని చూసి నువ్వు కూడా బర్నీ గారితో ఉంటే ఆయన ఓటింగ్ పడుతుందని చెప్పేసి నువ్వు ఆ లెక్కన ఆలోచించుకున్నావు దివ్య అంటూ, నీ లెక్కలన్నీ కూడా నాకు తెలుసు అంటూ తనుజ అయితే ఏకి పారేసింది. నామినేషన్స్ లేక దివ్యని ఫ్రెండ్స్ చేసుకోలేక బిక్కమొక్క పెట్టిందనే చెప్పుకోవాలి. అన్నీ నీకు నచ్చినట్లు మాట్లాడితే ఎలా తనుజ అంటే వాస్తవాలే మాట్లాడతాను దివ్య ఏదైనా సరే. ఒకటి గుర్తుపెట్టుకో, పిల్లి పాలు తాగట్లేదని అనుకుంటుంది, కానీ దాన్ని అందరూ చూస్తారు. అలాగే నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నావా లేకపోతే గేమ్ పరంగా అటాక్ చేస్తున్నావా అనేది ఆడియన్స్ చూస్తున్నారనేది మర్చిపోకు దివ్య అంటూ, నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం చేసినా మాత్రం నాకు బరాబర్ అంటూ తనతో ఇచ్చి పడేసింది దివ్యకి. 13వ వారం నామినేషన్స్లో మరి మొత్తానికి తను దివ్యకి ఇచ్చుకున్నది కరెక్ట్ పాయింట్స్ కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.